హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అమర్ మ్యాథ్స్. 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసాయి. మంచి మార్కులు సాధించిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా మ్యాథ్స్ ఎవరన్నా పెండింగ్గా ఉన్నారు అంటే కంప్లీట్ చేయలేకపోయారు అంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎట్లా ప్రిపేర్ అవ్వాలా, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలా, అందులో ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్కి ఖచ్చితంగా వస్తాయి అన్న కాన్సెప్ట్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫాలో అవ్వండి, ఇది చూడండి, ప్రిపేర్ అవ్వండి, మంచి మార్కులు తెచ్చుకోండి. సో మనకున్న చాప్టర్స్లో రియల్ నంబర్స్లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది కూడా ఏది, √2, ప్రూవ్ √2 ఈజ్ ఇర్రేషనల్, ప్రూవ్ √3 ఈజ్ ఇర్రేషనల్, లేదా ప్రూవ్ 3 + 2 √5 ఈజ్ ఇర్రేషనల్, ఇలాంటి క్వశ్చన్స్. సో ఈ 2 టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే మనకు వస్తే అక్కడ మనకి ఈజీగా 8 మార్క్స్ ఈజీగా సాధించుకోవచ్చు. నెక్స్ట్ పాలినామియల్స్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఉండదు, కానీ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది కూడా 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ వస్తాయి. ఏవేవంటే, ఒకటి ఫస్ట్ మోడల్ మేబీ వి విల్ గెట్ గ్రాఫ్ ఒకటి ఇస్తాడు, పారాబోలా గ్రాఫ్కి సంబంధించిన ఒక 4 క్వశ్చన్స్ ఇస్తాడు. యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దట్ వన్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అలాగే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు, జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ అంటాడు. అది కూడా ఈజీ ప్రాసెస్. ఇక్కడ 4 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. గ్రాఫ్స్ ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్లో కూడా 2 ఇదే చాప్టర్ నుంచే వస్తాయి మనకు. ఒకటి వచ్చి వర్కింగ్ ప్రాబ్లమ్స్, అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ రూపంలో ఒకటి వస్తుంది, ఒకటి డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇస్తాడు. ఇది మనం ప్రాక్టీస్ చేసుకున్నామంటే ఇక్కడ 8 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. దాని తర్వాత కోఆర్డినేట్ జామెట్రీలో కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఆ 8 మార్క్స్ క్వశ్చన్ ఒక కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మొత్తం ఒక 5 మార్క్స్ గన్ షాట్గా పక్కకి తీసుకుంటే ఆ 5 మార్క్స్లోనే మనకి ఎప్పుడు ఈ 8 మార్క్స్ క్వశ్చన్, ఆ 5 క్వశ్చన్స్లోనే మనకి ఎప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు మనం ప్రిపేర్ అయితే కొన్ని ఫార్ములాలు ప్రిపేర్ అయినామంటే 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఇందులో ఉంది మనకి. దాని తర్వాత ప్రాబబిలిటీ వీ కెన్ గెట్ 4 + 8, దట్ ఈస్ 12 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇది ఈజియెస్ట్ చాప్టర్, మనకు తొందరగా అర్థమవుతుంది, ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. ఈ 12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మనకి. దాంతోపాటు స్టాటిస్టిక్స్లో కూడా 4 + 8 12 మార్క్స్ వచ్చే ఛాన్స్ మనకి ఆరామ్సే 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇందులో స్టాటిస్టిక్స్లో చదువుకునే కాన్సెప్ట్లు మనం